రోజుల్లో టీవీలో ఏదొస్తే దాన్ని ఎగబడి చూసేవాళ్ళం, ఎందుకంటే అదే టైం పాస్ కాబట్టి. అలా టీవీ కొన్న ఓ ఫ్యామిలీకి టైం పాస్ కి బదులు టార్చర్ ఎదురైందట. ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీ. అంటే మా ఆవిడ కొద్దిగా సిగ్గండి. అంటే మా ఆవిడ సిగ్గులేదా? అంటే మేము అందరికి చెప్పాలండి, తెలుసు కదా. చూడండి మను గారు, మావిడ సిగ్గులేదంట. మేడం రోజా గారు, మావిడ సిగ్గులేదంట. గొర్రె నువ్వే పబ్లిసిటీ చేసుకుంటున్నావు. అదే కదా. రే పక్కింటోడు పక్కింట్లాగా ఉండు, మా ఇంట్లో దూరం అనుకో బుర్ర పగిలిపోద్ది. అయినా నువ్వేంటే ఎంట్రీ సాంగ్ ఉంటే ఎవరితో పాటు దాడి చేస్తావా? లోపలికి రండి, పని చెప్తారు. పక్క పక్కలలో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. ఏం గుడుంబారావు? అదేనే గుడుంబారావు ఏంటయ్యా పేరు? మా తాతకి గుడుంబ వ్యాపారం ఉండేది, బాగా కలిసి వచ్చిందని చెప్పి నాకు ఆ పేరు పెట్టుకున్నాడు. ఎలా పెట్టినా సరే నీ ఫేస్ కరెక్ట్ గా సరిపోయింది అయ్యా. గుడుంబారావు అని పిలవాలంటే పెద్ద పేరు ఇబ్బంది ఉంది, ముద్దుగా పిలుస్తాను. పిలుచుకో. మా ఆవిడ టీవీ కొనమందయ్యా, లేకపోతే చచ్చిపోతానంటుంది. ఇగో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, వెంటనే చచ్చిపోమను. అది చచ్చిపోనా పర్లేదు, నన్ను చంపా చస్తానంటుంది. ఇలాంటి అవకాశం అస్సలు రాదు, వెంటనే చేయమను. టీవీ కొనుక్కోవాలని 38 రూపాయలు ఉంది, ఒక 12 రూపాయలు అప్పు కావాలి. 12 రూపాయలా? 12 రూపాయలా? 12 రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తే అక్కడ కొంత ఎక్కడో కొంత తీసి ఇవ్వాలి. ఇస్తావా లేదా చెప్పు ముందు. సర్లే ఇస్తావులే. ఇదిగో ఏంటది? 12 రూపాయలు ఇవ్వకపోయినా నువ్వు ఎలాగో కాలు పట్టుకుంటావు అనుకో. కాలు కాదు చేతులు అనుకో, నువ్వు ఇస్తావు అంతే. ఈ ఎదవ ఇగోలకి ఏం తక్కువ లేదు. ఇంతగా పేపర్ ఏంటి చెప్పు. అగ్రిమెంటా? పక్క పక్కింటోళ్ళు అగ్రిమెంట్ ఏంటా? పక్క పక్కిళ్ళలో అయినా సరే పక్కాగా ఉండాలి. పక్కాగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? సైన్ చేయాలి అంతే కదా. చెప్తే అక్కడ పెట్టాలి చెప్పు. ఇదిగో ఇక్కడ కింద పెట్టు. ఎంత చదివావు? 2వ తరగతి. అనవసరంగా పెన్నుకి డబ్బులు పెట్టేసేవరా. మీ ఆవిడ రమ్ము సంతకం పెట్టడానికి. అయ్యా సంతకమా? సాక్షి సంతకం. అలా చెప్పాడు. ముద్ర ముద్ర అన్నావు, దీని పేరు చూస్తే పెద్ద క్షుద్ర పూజలు చేసేదాల్లాగా ఉందండి. అలా ఉంటదిలే గానీ ఏలు ముద్ర అంటే తెలుగులో వేయాలా ఇంగ్లీష్ లో వేయాలా? తెలుగులో వేయాలా ఇంగ్లీష్ లో వేయాలా? సరిపోయిందిరా జోడి, ఇద్దరికిద్దరను. తెలుగుని చేసుకున్నాను. తెలిసి చేసుకున్నా ఇంతకంటే గొప్ప సంబంధమే రాలేదు. ఆగాడు ఎక్కడికి వచ్చాడు? ఫోన్ చేస్తా, నాకు డబ్బులు దొరికేసినాయి కదా. హలో హలో, టీ ఎప్పుడు వస్తుందమ్మా? నేను తెచ్చినప్పుడు వస్తుంది. ఈడు ఆడే బక్కోడు, ఈడు 80s లో కూడా దొరుకుతున్నాను వదలడు. నువ్వు రా, మా ఇంటికి పొందు టీవీ పట్టుకుని రా ముందు చెప్తున్నావు. టీ వస్తుంది, టీ వచ్చింది రా. నీ పేరు రాయించుకున్నావేంట్రా? మనమే రాయించాం, 12 రూపాయలు అప్పిచ్చాం కదా. ఈవిడే నా దగ్గర 7 రూపాయలు అప్పు తీసుకుంది. ఏంటి అనసూయ గారు 7 రూపాయలు అప్పు తీసుకుందా? అంటే ఏమన్నా ఆడి కారు కొనాలి, 7 రూపాయలు తక్కువైంది అప్పు ఇస్తారా అని అడిగింది. రుజువేంటి? వెనకతల Q7 అని రాసి ఉంటది. 7 అంటే మనం ఇచ్చిన 7 రూపాయలు. సార్ మా పక్కింటో టీవీ కొన్నాడు. అవును సార్. మనమే 12 రూపాయలు అప్పిస్తే ఆయన అడిగాడా? పెద్దోళ్ళతో చెప్తే తప్పే ఉందయ్యా. టీవీ వచ్చింది, దా పూజ చేద్ది గాని. పెద్ద ప్రాజెక్టు పూజ చేసినట్టు చేత కోను గొయ్యి దానికి. సరే సరే, మా టీవీ మాకు వచ్చింది కానీ నువ్వు ఇంటికి పో. ఎక్కడికి వెళ్ళిపోయేది? మీ టీవీకి 12 రూపాయలు ఇచ్చాం. 12 రూపాయలు ఇస్తే మొత్తం ఇచ్చేదాకా మేము చూసుకుంటాం. టీవీ ఏం చూస్తావురా నువ్వు? ఏం చూడకూడదు. అక్కడ దాగో బంగారు అండి. మన పక్కింటి అంకులు టీవీ కొంటానంటే
అంకుల్కి మనం 12 రూపాయలు అప్పిచ్చాం. అంకులు ఒరే దానికి నేను అంకుల్ అయితే నువ్వేమవుతావురా? అయ్యి కాంప్రమైజ్. సర్లే గురుగారు ఓయ్. వెళ్ళొస్తాను మరి. వెళ్ళిపోతావయ్యా, అంత పెద్ద టీవీ మోసుకుని వచ్చావు కదా, టీ తాగి వెళ్తే కానీ. ఒరే మీరు అందరూ ఏది మీ సొంత మాట్లాడుతున్నా పోనీ మీరు మీ ఇంటికి వెళ్ళండి. 12 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం. 12 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం. 12 రూపాయలు ఇప్పుడు ఎక్కడైతే వచ్చి వెళ్తానులే. అయ్యి పౌరుషానికి లేదు. 12 రూపాయలు ఇచ్చినప్పుడే మేము వెళ్తాం. బంగారం దా ఇలా ఆంటీ దగ్గర కూర్చో అమ్మా. టీవీ పెట్టరా. అయ్యో బాబోయ్, నన్ను కొడతావేంట్రా? ఏడుపు మొక్కలు వేసుకున్నా కూర్చోకపోతే జోకులు ప్రోగ్రాం వస్తుంది, నవ్వచ్చు కదా చూస్తే. అయిపోయాక నవ్వుతావేంట్రా? అయిపోయాక నవ్వుతావేంటి? ఎలా కోలం ఉందా? ఎర్రోళ్ళ కనిపిస్తున్నా మేము. కొద్దిగా టైమింగ్ ఉండాలి. అది అంటే ఎప్పుడో పైకి వద్దు కదా. కొంచెం టీవీ చూడండి. మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. ఇదిగో క్షుద్ర, ఓ ముద్ర, ఆకలేసేస్తుంది. నువ్వు వెళ్ళి కొద్దిగా బాగా వంట చేసుకొచ్చి అమ్మ అందరికి. బంగారం నువ్వేం తింటావురా? కోడికూర తింటాను. ఏమే తొందర తీసుకురా, ఆకలేస్తుంది. వచ్చేసింది. ఒసేయ్, ఇలా దా. ఏంటి? ఎవరిని పట్టుకుని కొడతావేంట్రా నువ్వు? కూరలో ఉప్పు ఎక్కువ వేసింది. అయితే అది ఏమైంది? తింటే బీపీ వస్తుంది. నువ్వు మంచాన్ని పడి హాస్పిటల్లో పడతావు. నా 12 రూపాయలు ఎవడిస్తాడు? రేయ్, ఓయ్. అది ఉప్పు బంగారం ఉప్పు అంత కొద్దిగా వెళ్ళి జాగ్రత్తగా బాగా ఉప్పు లేకుండా నీట్ గా వండించి పట్టుకురా. వెళ్ళు. ఇదిగో నీకేమన్నా బయట నుంచి కావాలంటే అంకుల్కి చెప్పు, బయటికి వెళ్ళి తెస్తాడు. మొహమాట పడక. 12 రూపాయలు ఇచ్చాం. 12 రూపాయలు ఇచ్చాం. రేయ్ రేయ్ రేయ్, ఓయ్. ఇద్దరు ఇంటికి పడుకోవచ్చు కదరా? నిద్రపోలేదండి. ఆ. నిద్ర వస్తుందో రాదో టెస్ట్ చేస్తున్నాను అంతే. అమ్మా, అప్పుడే తెల్లారిపోయిందా? టీవీలో చొక్క వస్తుందండి. రేయ్, ఏమైంది? టీవీలో చొక్క వస్తుంది అక్కడ. చొక్కొస్తున్నా, ఒక్క నిమిషం గ్లాస్ తెచ్చుకుంటా రాగు. చొక్క అంటే నువ్వు బారులో వేసేది కాదురా. బొమ్మ రాలేదు, చొక్క వస్తుంది చెప్పి టీవీలో చొక్కలు ముక్కలు వస్తాయి ఎక్కడైనా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చొక్కనేటప్పటికే తుడు తుడు. ఏం కొట్టమేంట్రా? ఇదిగో చూడు. ఇందాల్చి నేను కొన్నాను చెప్తున్నావు కదా, తుడు. రేయ్, 38 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కున్నాను రా టీవీ. 2 రూపాయలు ఎవడిచ్చాడు దానికి? రేయ్, నాకేమొద్దు, టీవీ తీసుకెళ్ళిపో చెప్తాను. ఓయ్. నేను చచ్చిపోతాను. నేను చంపుతా, నువ్వు తీసుకెళ్ళు. నీ 12 రూపాయలు దగ్గర 12 రూపాయలు ఏమలేదు. నువ్వేంటే వెళ్ళు. అంకుల్ ఇదే వెళ్ళు, వెనక్కి. చెప్పండి రోజా గారు. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అప్పిచ్చి ఫుల్ ఎంజాయ్ చేసావు రాఘవ. మామూలుగా అప్పు తీసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయని నాగికి తెలిస్తే ఎప్పుడో టీం లీడర్ అయింటాడు. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ రోజా గారు. మరో గారు. అశాంతం అసలు చూసినంత సేపు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఏంటంటే ఆ రోజుల్లో సత్రాల్లో రాసేవాడు. వెంకటేశ్వరరావు గారి సౌజన్యంతో, వెంకటేశ్వరరావు గారి ఆర్థిక సహాయంతో ఈ భోజనం టేబుల్ ఇవన్నీ ఉండే అన్నమాట సత్రాల్లో. కంపల్సరీగా రాయించుకునే వాళ్ళు అప్పుడు. చాలా బాగుంది, హిలేరియస్ గా ఉంది. లింగ 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 లింగ